ఉన్నాయి. నేను పని పని చూసి మొత్తం గుల్లగా కనిపెట్టారు. నాకు కనీసం ఫోన్ చేసి చెప్పినా కానీ ఎన్ని తీసుకుంది సార్ మీ ఎవరు కట్టినా సార్ మేమే కట్టినా సార్ కాలం నేనేం చూసి పని పోయింది చూసి నా ఇల్లు గుల్లగా పెట్టారు. నేను బియ్యం అనే కారం ఉప్పు అన్నీ అలానే ఉన్నాయి సార్ నాయి. నేనేం చేయాలి సార్? మున్సిపాలిటీలో వచ్చి అంత గుల్లగా పెట్టింది సారు. చెప్పండి సార్ ఎవరు తీసినప్పుడు పేరు చెప్పి నా నష్టపోయిన మొత్తం అలానే ఉంది సార్. ఒక్కటే వచ్చినా ఆడు నోటి నాకు ఫోన్ నెంబర్ ఇస్తే మామూలు వచ్చి మామూలు ఒక పేరు చెప్పాలి రాదండి. ఇప్పుడు ఆయన అంత సారైనా మున్సిపాలిటీ మొత్తం వెళ్తాను. కమిషనర్ 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 ఒకరే కాదు ఇట్లాంటి ఇల్లు ఇంకా వచ్చినాయంటే ఎట్లా ఇప్పుడు వీళ్ళనే ఏమంటావు నెంబర్లు ఎవరు ఇచ్చారో చెప్పండి. కావాలని కొట్టి నేను చూపిస్తారా? నువ్వు నాల మీదకి వచ్చి మాట్లాడు. నాల మీదకి చూడు. నువ్వు చూసి అసలు ఫీల్డ్ మీదకి రావైతే దాంట్లో సామాన్లు కూడా మీరు కూలగొడితే ఎవరికి చెడ్డ పేరు తీసుకురావాలని మీరు 10 గజాల స్థలంలో నువ్వు కొట్టి గవర్నమెంట్ పని చేయొద్దని చెప్తారు మీరు. మనుషులు నేను పంపిస్తాను. మొత్తం క్లియర్ చేసి అసలు మనం ఏమన్నా ఈయనకు సాయం చేయకపోతే దానికి ఏమన్నా మనం ఒకసారి ఆలోచన చేసి ఇందిరమ్మ ఇంట్లో లేకపోతే ఏమైనా మొన్న ప్రజాపాలన దానిలో ఏమైనా పెట్టుకున్నావా? అరే అమ్మ మళ్ళా ఇట్లాంటి ఈరోజు సుందర్ నగర్ లో 36వ వార్డులో మా దండగల్ రంగయ్య గారి ఇల్లు మున్సిపల్ అధికారులు అనాలోచిత నిర్ణయంతో తొందరపడి వాళ్ళు ఇల్లు డిమాలిష్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఉన్న సామాన్లు తీసేవేయకుండా ఎవరో ఏదో డిలాబరేటెడ్ అని కమిషనర్ గారు కూడా తాపుకో రకంగా సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనను కూడా ఫీల్డ్ మీద తీసుకొచ్చినాం. ఇదంతా చూసి ఆయన కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారికి ఇటువంటి నష్టం ఎవరైనా కంప్లైంట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే మా దగ్గర అధికారం ఉందనో లేకపోతే ఏది ఉందని చెప్పే వాళ్ళకి మీ వీళ్ళందరి తరఫున 2 చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నాం. మీ మనసులో ఏదైనా ఉంటే రాజకీయంగా ఓట్లప్పుడు చేయించుకోండి, కానీ ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. ఎవరి మీద అందరూ కూడా ఇక్కడి నుంచి ఇవాళ డబ్బులు వచ్చినా ఏది వచ్చినా కానీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వాళ్ళే. అది అందరూ గుర్తుపెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకళ్ళ మీద ఎవరు కంప్లైంట్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైతే చేసిన వ్యక్తులకు తెలుసు, వాళ్ళు మరొకసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటే వాళ్ళకే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.